హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నారోజు శంకరాచారి. ఈరోజు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో భాగంగా మెయిన్స్ విభాగానికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ 2 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు సిలబస్, రెఫరెన్స్ బుక్స్, ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఎటు వివరిస్తాను. ఇందులో ముఖ్యంగా జనరల్ స్టడీస్ 2లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ విధంగా మనం సిలబస్ని పేర్కొని అందులో విభాగాల వారీగా మనం చర్చించుకుందాం. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఏంటంటే ఎన్సిఈఆర్టీ వారి 9, 10, 11 తరగతుల పుస్తకాలు మరియు ఎం లక్ష్మీకాంత్ రాసినటువంటి ఇండియన్ పాలిటీ, డిడి బసు గారు రాసినటువంటి పుస్తకము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మరియు సుభాష్ కాశ్యప్ రాసినటువంటి అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ పార్లమెంట్ పుస్తకాలని క్షుణ్ణంగా చదివి సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోవాలి. అంతేగాక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసరికి ఎన్సిఈఆర్టీ 12th క్లాస్ స్టాండర్డ్ బుక్ మరియు ఇండియాస్ ఫారిన్ పాలసీ బై విపి దత్ గారి పుస్తకం చదివి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి, మన దేశం ఇతర ప్రపంచ దేశాలతోటి ఏ విధంగా సత్సంబంధాలను కలిగి ఉంది, ప్రయోజనాలను ఏ విధంగా పొందుతుంది, అంతర్జాతీయంగా మన దేశం ఇతర దేశాల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలిపే విధానమే ఇంటర్నేషనల్ రిలేషన్స్. అందులో భాగంగా మనం వెబ్సైట్స్కి వచ్చేసరికి వికాస్పీడియా.in మరియు PRSindia.org, ORF online.org మొదలైనటువంటి వెబ్సైట్లను చూసినట్లయితే మనకి స్కీమ్స్ కావచ్చు, పాలిటీ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యమైనటువంటి కమిటీల యొక్క రిపోర్ట్స్ కావచ్చు మనకు లభిస్తాయి. అంతేగాక ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ప్రముఖ పత్రికలైనటువంటి దినపత్రికల ద్వారా కూడా మనం ఆర్టికల్స్ చదివి వాటి యొక్క ముఖ్యమైనటువంటి విధానాలు ఏంటి, మనకు మన దేశానికి సంబంధించినటువంటి ఇతర దేశాలతో చేసుకునేటటువంటి ఒప్పందాలు ఏంటి, అవన్నింటినీ మనం క్రోడీకరించుకొని సొంత నోట్స్ తయారు చేసుకొని గత ప్రశ్నాపత్రాలని కనుక మనం విశ్లేషించుకొని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఆ పేపర్లో వెయిటేజ్ ఎంత వస్తుంది, పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్కి కూడా వెయిటేజ్ ఎంత వస్తుందో క్షుణ్ణంగా అధ్యయనం చేసి సొంత నోట్స్ తయారు చేసుకున్నాక నిర్భయంగా మనం మాక్ టెస్ట్ సిరీస్కి అటెండ్ అయినట్లయితే GS2లో అత్యధిక మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం మనకు ఉంది. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటాయి. అలాగే పాలిటీకి వచ్చేసరికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఉంటాయి.